హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. సోమవారం మన స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది? సోమవారం మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా? మన శుక్రవారం ఫ్రైడే అయితే మార్కెట్ అనేది ఇంతలా మూవ్ రావడానికి కారణాలు ఏంటి? 150 పాయింట్స్ అయితే మూవ్ అయింది స్టాక్ మార్కెట్ నిఫ్టీ అనేది. ఈ 150 పాయింట్స్ మూవ్ అనేది రావడానికి కారణాలు ఏంటి? అండ్ యూఎస్ డాలర్ రూపీ రేట్ అనేది, మన రూపీ అనేది బలహీన పడుతుంది యూఎస్ డాలర్తో పోలిస్తే. దాని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి మన మార్కెట్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయనున్నాయి మండేకి? అండ్ అత్యంత ఇంపార్టెంట్‌గా మన శుక్రవారం మార్కెట్ అయితే ఎందుకు పెరిగింది? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పరంగా అయితే ఒక టెక్నికల్ అనాలిసిస్ అయితే చేసి లాస్ట్ వారం మార్కెట్ ఎలా ఉండింది? నెక్స్ట్ వారం, వచ్చే వారం మార్కెట్‌లు ఎలా ఉండబోతున్నాయి అనేదైతే క్లియర్ ఐడియా అయితే మనం ఇవ్వబోతున్నాం. సో, ఖచ్చితంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మనం గనక చూస్తే శుక్రవారం అయితే నిఫ్టీ అయితే ఈ ఫినాన్షియల్ సెక్టర్, మెటల్స్ అండ్ మైనింగ్, కన్‌స్ట్రక్షన్, టెలికమ్యూనికేషన్, ఆయిల్ అండ్ గ్యాస్ అనే సెక్టర్స్ అవి అయితే పాజిటివ్ అయితే క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్‌కి నెగెటివ్‌గా అయితే క్లోజ్ అయిందొచ్చేసి ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేవి బాగా ఫాలో అవుతున్నాయి. రీసెంట్ 1 మంత్‌గా అయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్ అస్సలు రీకవర్ అవ్వట్లేదు. మన మార్కెట్ ఆల్రెడీ 26,000 రీకవర్ అయ్యింది. బట్ ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది ఇంతగా మూవ్‌మెంట్ వచ్చినా గానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది మూవ్ అవ్వలేదసలు. సో, ఫ్రైడే ఎఫ్ఐఐ-డిఐఎస్ యాక్టివిటీ మనం చూస్తే నియర్లీ ఎఫ్ఐఐస్ అనేది బ్యాక్ టు ఫార్మ్ అయితే వచ్చారు అని మనం తెలుసుకోవచ్చు. నియర్లీ 400 క్రోర్స్ మాత్రమే సెల్లింగ్ చేశారు నెట్‌గా. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే 2,900 క్రోర్స్ అయితే ఇన్‌ఫ్లో ఉన్నింది. నియర్లీ 2,500 క్రోర్స్ అనేది మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లో అయితే జరిగింది. అండ్ ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన మార్కెట్‌లోకి. సో, వీళ్ళు రిటర్న్ వచ్చారని అయితే మనం అయితే అనుకోవచ్చు. డాలర్ రేట్ అనేది ఇండియన్ రూపీలో 90.58 రూపీస్ అయితే ఉంది ప్రెజెంట్. చూడండి, గత ట్రెండ్ చూస్తే మనం 19థ్ నవంబర్ 88.49 ఉండే డాలర్ రేట్ ఇప్పుడు 90.58గా మారింది. సో, ఎక్కువ నెగెటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ డాలర్ రేట్ మాత్రమే ప్రెజెంట్ అయితే, మిగతా అన్ని పాజిటివ్సే ఉన్నాయి. ఈ ప్రైస్ అనేది గాని 91 ఆర్ 92కి మాత్రం వెళ్తే మన మార్కెట్‌లో పెద్ద క్రాష్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ 26,000ని చాలా రోజుల నుంచి స్టే అవుతుంది కాబట్టి మన మార్కెట్ ఎప్పుడైతే ఈ డాలర్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుందో మన మార్కెట్‌లో అయితే ఫాల్ రావడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే. ఎందుకంటే అది డైరెక్ట్‌గా ఇన్‌ఫ్లేషన్ పైన, జీడీపీ పైన, అన్నిటిపైన ఎఫెక్ట్, క్రూడ్ ఆయిల్ పైన, అన్నిటిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మన మార్కెట్స్‌లో అయితే ఫాల్ అయితే రావడానికి నెక్స్ట్ వీక్ అయితే ఉంటుంది. గత వారం సోమవారం అయితే మార్కెట్ అయితే ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సోమవారం నుంచి బుధవారం వరకు, మండే నుంచి వెడ్నెస్‌డే వరకు అయితే మార్కెట్స్ అయితే ఫాల్ అయ్యాయి. నియర్లీ 600 పాయింట్స్ అయితే ఫాల్ అయింది నెగెటివ్‌గా. అండ్ థర్స్‌డే అయితే మళ్ళీ ఈ 25,750 లెవెల్‌ని అయితే టచ్ చేసి అయితే బ్రేక్ అయ్యి సపోర్ట్ తీసుకొని అయితే రివర్సల్ అయితే జరిగింది. సో, మనం నెక్స్ట్ వారం మన ప్లాన్ ఎలా ఉండాలంటే, సోమవారం మార్కెట్స్ గాని గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రెజెంట్ అయితే మార్కెట్స్ 26,050 దగ్గర అయితే ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 26,100 లెవెల్‌ని గాని బ్రేక్ చేస్తే మాత్రం ఈ క్యాండిల్‌ని 50 మినిట్స్ క్యాండిల్ అయితే బ్రేక్ చేసి 50% పైన బాడీ అయితే క్లోజ్ అయితే మాత్రం మనం బుల్లిష్‌గా మనమైతే మన కాల్ సైడ్ అయితే ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే. అదే కనుక మన మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ 26,000 లెవెల్‌ని బ్రేక్ చేస్తే +/- 20 పాయింట్స్ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్‌గా అది 25,850 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, నిఫ్టీ అనేది ఈ కీ ఇంపార్టెన్స్ లెవెల్ అయితే నిఫ్టీకి అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 26,100 ఇది బ్రేక్ చేస్తే మార్కెట్స్ పైకెళ్తాయి. ఈ 25,850ని గాని బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్స్ అనేవి ఫర్దర్‌గా ఈ 25,750 వరకు అయితే మార్కెట్స్ ఫాలో అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, మనం గుర్తుంచుకోవాల్సిన కీ లెవెల్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్‌కి 26,100 బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉంటుంది. అదే కనుక 25,850ని బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది కిందకొస్తుంది. అండ్ ఫర్దర్ ఇది కూడా బ్రేక్ చేస్తే S1 సపోర్ట్ లెవెల్ 1ని బ్రేక్ చేస్తే S2 వరకు అయితే వస్తుంది మార్కెట్. 25,750 వరకు అయితే మార్కెట్ అయితే వస్తుంది. ఇది నిఫ్టీ పరంగా. ఇక మనకు తెలుసు ఆల్రెడీ 26,000 లెవెల్‌ని నిఫ్టీ అనేది ఎన్ని సార్లు టచ్ చేసిందంటే, ఆల్రెడీ నియర్లీ 18 ట్రేడింగ్ సెషన్స్ అనేది లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్‌లో 26,000 అయితే టచ్ చేయడం జరిగింది. సో, స్ట్రాంగ్‌గా అయితే మన ఆప్షన్ చైన్‌లో ఆప్షన్ చైన్‌లో స్ట్రాంగ్‌గా అయితే పొజిషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి.
పుట్ సైడ్ గా ఈ 26,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర వచ్చేసి స్ట్రాంగ్ గా అయితే పొజిషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. పుట్ పరంగా అయితే పిఈ సైడ్ అయితే 1,75,000 పొజిషన్స్ పిఈ, కాల్ అయితే 1,16,000. నియర్లీ పివైఈ రేషియో వచ్చి నియర్లీ గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి మార్కెట్స్ అనేవి బీరిష్ గా మారుతున్నాయి అనేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ దాన్ 1.2 అయితే ఉంది పిబైఈ రేషియో. సో మార్కెట్స్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే అగైన్ 26,000 బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది కిందకు వస్తుంది అనేసి అయితే ఆల్రెడీ సెల్లింగ్ చేశారు, పుట్ ఆప్షన్స్ బయింగ్ చేశారు. సో చూద్దాం మార్కెట్ అనేది మండే ఎలా ఓపెన్ అవుతుందో. నేనైతే మార్కెట్స్ అనేవి నిఫ్టీ అయితే సోమవారానికి అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ గా అయితే రూపీ అనేది బలహీన పడుతుంది కాబట్టి నేనైతే ఈ డెసిషన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్రైడే అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్ గా వన్ సైడ్ మూవ్మెంట్ అయితే మనం అయితే చూసాం. సోమవారానికి మన ప్లాన్ ఎలా ఉండాలంటే, సోమవారానికి ఈ 59,500 లెవెల్ని కానీ బ్రేక్ అయ్యి కానీ మార్కెట్ పైకి వెళ్తే మాత్రం 59,700 ఫర్దర్గా 200 పాయింట్స్ అనేది పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే మన మార్కెట్కి ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. అదే కనుక ఈ 59,300ని కానీ బ్రేక్ చేసి మార్కెట్ కిందకు వస్తే ఫర్దర్గా 59,100 అండ్ 59,000 వరకు అయితే మార్కెట్స్ అయితే నెక్స్ట్ వీక్ అయితే ట్రేడ్ అవుతాయి. సో నెక్స్ట్ వీక్కి కీ లెవెల్స్ ఏంటంటే, నెక్స్ట్ వీక్కి మనం గుర్తించుకోవాల్సిన కీ లెవెల్స్ 59,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్. 59,000 బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ క్రాష్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ 59,000 అండ్ ఈ 59,700 ఈ మధ్యలోనే మార్కెట్స్ అయితే ట్రేడ్ అవడానికి అయితే నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేస్తాయి. ఇది రెసిస్టెన్స్ 2, ఇది సపోర్ట్ 2. సో సపోర్ట్ 1 వచ్చేసి మండేకి 59,100ని బ్రేక్ చేస్తే మార్కెట్స్ కిందకు వస్తాయి. 59,500ని బ్రేక్ చేస్తే మార్కెట్స్ అయితే అప్ సైడ్ అయితే మూవ్మెంట్ ఉంటాయి. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 59,300 బ్యాంక్ నిఫ్టీకి అయితే. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 60,000 అయితే ఆల్రెడీ ఆల్ టైమ్ హై అయితే టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రజెంట్ అయితే 59,000 నియర్గా అయితే ట్రేడ్ అవుతుంది, 59,400 దగ్గర. సో ఫర్దర్ గా బ్యాంక్ నిఫ్టీ 59,500 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో 59,500ని, అప్పుడే బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవ్మెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇక ఫాల్ అయింది మండే నుంచి వెనస్డే వరకు అయితే ఫాల్ అయిన తర్వాత థర్స్డే ఫ్రైడే అనేది అయితే మార్కెట్ అయితే అప్ సైడ్ మనం చూసాం. అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయిన 85,000 అయితే బ్రేక్ చేసుకుని అయితే క్లోజ్ అయింది ఫ్రైడే. సో మండేకి అయితే మనం గుర్తించుకోవాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే, ప్రజెంట్ అయితే సెన్సెక్స్ అయితే నియర్లీ 85,250 260 దగ్గర ఉంది. సో ఎప్పుడైతే 85,300 కానీ బ్రేక్ చేసి మార్కెట్ అయితే పైకి వెళ్తుందో అప్పుడు ఈ 85,500 అనేది రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది. ఫర్దర్ గా 85,500ని కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఫర్దర్ గా 86,000 వైపు అయితే నెక్స్ట్ వీక్ అయితే మార్కెట్ వెళ్ళదు. అండ్ సపోర్ట్ లెవెల్ కనుక మనం చూస్తే, ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 85,000. 85,000 కానీ బ్రేక్ చేస్తే సెన్సెక్స్ అనేది ఖచ్చితంగా 84,800 ఫర్దర్ గా 200 పాయింట్స్ ఫాల్ అయితే మనం సెన్సెక్స్ లో అయితే గమనించవచ్చు. నెక్స్ట్ వీక్ కి ఇంపార్టెంట్ గా యాక్ట్ అయ్యే లెవెల్స్ ఏంటంటే 85,500 అనేది సెన్సెక్స్ లో ఇంపార్టెంట్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది రెసిస్టెన్స్ లెవెల్ గా. సపోర్ట్ లెవెల్ గా ఫస్ట్ సపోర్ట్ లెవెల్ గా 85,000, సెకండ్ సపోర్ట్ లెవెల్ గా 84,800 అనేది యాక్ట్ అవ్వనుంది. నెక్స్ట్ వీక్ కి సోమవారానికి అయితే మనం గుర్తించుకోవచ్చు 85,300 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది R1. అండ్ సపోర్ట్ లెవెల్ గా అయితే 85,000 అయితే యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ గా అయితే 85,000 అయితే సోమవారానికి సెన్సెక్స్ లో అయితే యాక్ట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే శుక్రవారం అయితే నెగిటివ్ లో అయితే క్లోజ్ అవుతున్నాయి. నియర్లీ 400 పాయింట్స్ అనేది యుఎస్ మార్కెట్స్ అయితే పడడం జరిగింది. నాసడాక్స్ అండ్ డౌ జోన్స్ నియర్లీ 2% పైగా ఇండెక్స్ అనేది పడడం జరిగింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా నియర్లీ 0.5% అనేది పడ్డాయి. సో మన గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రజెంట్ -110 పాయింట్స్ అయితే చూపిస్తుంది. మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. సో కమోడిటీస్ విషయాన్ని వస్తే సిల్వర్ మనకు తెలుసు నియర్లీ 2 lakhs అయితే టచ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 2,05,000 ఈ లెవెల్ ని కానీ బ్రేక్ చేసి కానీ క్లోజ్ అయితే మనం అయితే ఈ మార్కెట్స్ ఎందుకు ఇంత పాజిటివ్ గా మూవ్ అయ్యాయి అంటే, మెయిన్ గా అయితే ఒక న్యూస్ ఉంది. ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది జరగబోతుంది అనేసి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఒక యుఎస్ అఫీషియల్ వచ్చి
ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు అన్నట్టు పీయూష్ గోయల్ అయితే చెప్పారు. ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కానీ జరిగితే మన మార్కెట్స్ అనేవి పాజిటివ్గా టర్న్ అవుతాయి. ఇంకా 27,000 వరకు కూడా స్పాన్ ఆఫ్ 5 to 10 days లోనే వెళ్ళిపోతాయి. సో ఈ ట్రేడ్ డీల్ కనుక న్యూస్ కానీ వస్తే మన మార్కెట్స్ ఫర్దర్గా 1000 పాయింట్స్ నిఫ్టీ అయితే మూవ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ట్రేడ్ డీల్. హోప్ ఈ వీకెండ్ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరెన్నో ఇంట్రెస్టింగ్ డైలీ స్టాక్ మార్కెట్ అనాలిసిస్, డైలీ అప్డేట్స్ వీడియోస్ కోసం నా ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.